తెలుగు మూవీ అప్డేట్స్. టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన తదుపరి చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. వినూత్న కథాంశాలతో విజయాలు అందుకున్న దర్శకుడు విఐ ఆనంద్తో నితిన్ చేతులు కలిపారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ రాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. నితిన్ కెరీర్ లో 36వ చిత్రంగా రానున్న ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడింది. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాస్ సిల్వర్ స్క్రీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సందర్భంగా నితిన్ 36 పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇందులో నితిన్ సిగరెట్ తాగుతున్నట్లు ఉన్న సిల్హౌ చిత్రాన్ని చూపిస్తూ నో బాడీ నో రూల్స్ అనే ట్యాగ్ లైన్ ను జత చేశారు. ఇది మునుపెన్నడు విన్ని కథ అని, సరికొత్త అనుభూతిని పంచుతుందని నిర్మాణ సంస్థ పేర్కొంది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే రౌడీ జనార్దన్ అనే ఊర్మాస్ సినిమాలో నటిస్తున్న విజయ్ ఈ సినిమాలో పూర్తి రఫ్ లుక్ తో ప్రేక్షకులను థ్రిల్ చేయబోతున్నాడు. ఈ సినిమాను పీరియాడిక్ డ్రామాగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ ఇప్పుడు ఓ సాలిడ్ ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. VD14 అనే వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్ ను మేకర్స్ జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రివీల్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా కింగ్ వార్ పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించిన సిద్ధార్థ్ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్ వెండితెరకు పరిచయం కానుండడం విశేషం. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టైటిల్ గ్లిమ్ సోషల్ మీడియాలో భారీ అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను షారుఖ్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రం డిసెంబర్ 24, 2026 క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాపై టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రియాంక ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ది బ్లఫ్ ట్రైలర్ ను చూసిన మహేష్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆమె నటనను కొనియాడుతూ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. ట్రైలర్ అద్భుతంగా ఉంది. ప్రియాంక చోప్రా మరోసారి రాజీ పడని దృఢమైన నటన కనబరిచారు. ఫిబ్రవరి 25న విడుదలవుతున్న ది బ్లఫ్ చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు అని మహేష్ బాబు తన పోస్ట్ లో పేర్కొన్నారు.